కొత్తూరు గ్రామం. నా పేరు మొహమ్మద్ జైల్, కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుని. నేను ఈ పనిని ఈ స్కూల్కు, కొత్తూరు స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు 29 లక్షల వరకు శాంక్షన్ చేయించుకొని దీన్ని చేయడం జరుగుతుంది. అత్యంత నాణ్యతతోని, ఏఈ గారి ఆదేశాలతోని ఏ బ్రాండ్ వాడమంటే ఆ బ్రాండు, ఏ సిమెంట్ వాడమంటే ఆ సిమెంటు, వారంకి ఒకసారి సార్ గారు కూడా వస్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. అన్ని రకాలుగా అందరికీ కొత్తూరు గ్రామ ప్రజలు కూడా దీన్ని శభాష్ అనిపించుకునేలా చేస్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటి మేము అవినీతికి పాల్పడే వాళ్ళం కాదు. మా గడ్డం వినోద్ గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు అవినీతికి ఎంత దూరం ఉంటారో అందరికీ తెలిసిన విషయం. అలాంటిది మేము ఆయన కింద పనిచేయడమే మా అదృష్టం. అంటే మేము అవినీతి చేసే వాళ్ళం కాదు. గత పాలకులు అవినీతి చేశారు కావచ్చు, కానీ మా వినోద్ గారు అవినీతి కంటే ఆమడ దూరంలో ఉంటారు. వాళ్ళ దరిదోపులకు కూడా రానివ్వరు. మేము అలాంటిది మేము ఈ పని చేయడం, మేము వాళ్ళ కింద పని చేయడం, మేము ఒక దేవుని కింద పనిచేసినట్టు భావించే మేము అవినీతికి చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదు. దీన్ని ఈ పని రాజకీయంగా వీళ్ళు చేస్తున్నారని చెప్పి నా మీద కుళ్ళు కుతంత్రాలతోని నన్ను అనగదొక్కాలని, రాజకీయంగా వీడు ఎదగద్దు, వీడిని ఇంకా తొక్కాలని చెప్పి ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. మా కొత్తూరు గ్రామ ప్రజలందరూ వస్తున్నారు, చూస్తున్నారు. ఓకే, మంచి జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి ఈ స్కూల్ని కానీ, కాంపౌండ్ వాళ్ళని కానీ ఎవరు చూసుకున్న పాపాన పోలేదు. కనీసం మీరన్నా వస్తున్నారు, చూస్తున్నారంటే ఓర్వలేని వాళ్ళు ఎంతో అంటారు. బిడ్డ, మీరైతే చేయండి అని చెప్పి మాకు గుండె ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే ఈ క్షణాన మేము తెలియజేసుకునేది ఏంటంటే, మేము ఎలాంటి అవినీతి చేసే వాళ్ళం కాదు, చేయబోయే వాళ్ళం కూడా కాదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కొత్తూరు గ్రామంలో ఎస్సీ వార్డుకు రోడ్ అయితేనేమి, ఎస్టీ వార్డులకు రోడ్ అయితేనేమి, సైడ్ డ్రైన్ వర్క్లు అయితేనేమి, కొత్తూరులో ఐమాక్స్ లైట్లు అయితేనేమి, మొన్ననే రీసెంట్లీగా 4 లక్షలతో మాకు కరెంట్ లైన్ లేదు సార్ అంటే మా గడ్డం వినోద్ గారు మా కొత్తూరు గ్రామ రైతుల తరపున నిలబడి మాకు కొత్త కరెంటు లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 29 లక్షల రూపాయలతో మా కాంపౌండ్ వాళ్ళు, మాకు స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు లేదు సార్, పశువులు తిరుగుతున్నాయని చెప్పి, పాములు తిరుగుతున్నాయని చెప్పి మేము చెప్పడంతోనే మాకు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కూడా మేము పనులు తెచ్చుకోవాలనుకుంటున్నాం, కానీ ఈ కుళ్ళు కుతంత్రాల, ఈ రాజకీయ వ్యవస్థలోకి, ఈ కుళ్ళు కుతంత్రాల మనుషుల మధ్య మేము నలిగిపోదలుచుకోలేదు. మా కొత్తూరు గ్రామ ప్రజలు కూడా నలిగిపోదలుచుకోలేదు. మా సార్ గారు, మా గడ్డం వినోద్ గారు ఉన్నంత వరకు మాకు ఇంకా పనులు ఇస్తూనే ఉంటారు. మా కొత్తూరు ఇంకా అభివృద్ధి చేసుకుందామనే ఆలోచన తప్ప మాకు ఎలాంటి అవినీతి చేయాలనే ఆలోచన లేదని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను రాజకీయంగా అనగదొక్కుదామని చూస్తే వేరే రకంగా నన్ను వాడుకొని నన్ను ఏదన్నా బద్నాం చేద్దామనుకొని కూడా చూస్తున్నారు. అది మీకు సబబు కాదు. మీతోని రాజకీయంగా మీతోని ఏమవుతుంది, మేము ఈ పని చేస్తామని చెప్పి ముందుకొచ్చి నాలాగా ప్రోత్సాహంగా మీరు రాజకీయంగా ముందుకొచ్చి పనులు చేయించండి. దానికి నేను కూడా హర్షిస్తాను, గ్రామ ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఒక పని చేసి నా దగ్గరికి వచ్చి, నా ఇంటి మీదకి వచ్చి, నా దగ్గరికి వచ్చి ఇట్లా గొడవలు చేయడము ఇది సబబు కాదని దీన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను.